ఏనన్నా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేకపోతే నువ్విలా డల్గా ఎందుకుంటావు? నీకీ మధ్య నీ భార్య వల్ల కూడా సంతోషం ఉండడం లేదు. మినిస్టర్నే అరెస్ట్ చేస్తాను అని చెప్పిందంట కదరా మంజు. ఎందుకురా దానికి అంత పొగరు? ఆ మినిస్టర్ ముందు ఇదంతా? మనకి పెద్దవాళ్లతో ఎన్నో పనులుంటాయి. వాళ్ళతో అలాగేనా మాట్లాడేది? పైపెచ్చు ఆయన్నే అరెస్ట్ చేస్తాను అని అంటుందంట. అరెస్ట్ చేస్తానని ఎందుకు అనాల్సొచ్చిందో మీకు తెలుసా అత్తయ్య గారు? అసలు ఆ మాట నీ నోటి నుంచి ఎందుకొస్తుంది? పొగరు ఎక్కువై వస్తుంది. ఆ మినిస్టర్ మన సత్యాకి గాడ్ ఫాదర్ లాంటివాడు. అయినా మినిస్టర్ని ఎదిరించేంత స్థాయి అనేది? సత్య గారిని చేరదీస్తున్నాడంటే ఊరికే ఎవరేమీ చేరదీయరు. సత్య గారికి ఊరిలో జనంలో మంచి పేరుంది. యూత్లో క్రేజ్ ఉంది. వాటిని వాడుకోవాలని సత్య గారిని పక్కన పెట్టుకుంటున్నాడు. అంతేకాని సత్య గారేమి ఆయన బలం మీద ఆధారపడలేరు. మంజు, ఊరుకో. మినిస్టర్ గారి గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు. డిస్కషన్ అవసరం లేదు అంటే ఎలా సత్య? ఆ మినిస్టర్ని అరెస్ట్ చేస్తాను అంటే ఆయన దగ్గర నీ పరువే ఉంటుంది, అక్కడ నీకు మర్యాదే ఉంటుంది. నీ భార్యకి నువ్వే బుద్ధి చెప్పి దాన్ని నువ్వే అదుపులో పెట్టాలి. పెద్దవాళ్ల జోలికి వెళ్తే ఏమవుతుందో నువ్వే కాస్త అర్థం అయ్యేలా చెప్పు. అక్కర్లేదు, మీకంత శ్రమ అక్కర్లేదు. అక్కర్లేదు అంటే నీ మటుకు నువ్వు ఇంటి పరువుని మర్యాదని బజారు పాల్చేస్తుంటే నోరు మెదపకుండా చూస్తూ ఇలాగే ఉండమంటావా? ఏంట్రా సత్య మాట్లాడవు? నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు కదమ్మా. నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? మీరెవరూ మాట్లాడాల్సిన అవసరం ఇంక రాదులేండి. అంటే ఇక ఆ మినిస్టర్ జోలికి ఎప్పుడు వెళ్ళను అంటావు? నేనే ఈ ఊర్లో ఉండనంటున్నాను. ఊర్లో ఉండను అంటే శ్మశానంలో ఉంటావా? నాకు వరంగల్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే నేను మినిస్టర్ జోలికి కాదు, ఇంకా ఎవరి జోలికి వెళ్ళను. ఒక వారంలో ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తాయి. అంటే నా కొడుకుని కూడా ఇది దాని వెంట తీసుకెళ్తుందా ఏంటి? నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీల్లేదు. ఇది నీ ఆర్డర్ కాదు, ప్రభుత్వం ఆర్డర్. ట్రాన్స్ఫర్ కావాలని నువ్వు పెట్టుకున్నావా మంజు? లేదు, ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రభుత్వం చేయడం ఏమీ లేదు. ఇదే ఏదో మాయ చేసుంటుంది. వేరు కాపురం పెట్టాలి అనుకుంటోంది. నా కొడుకుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావా? అమ్మా, నేనెక్కడికి వెళ్తాను? ఎందుకు అరుస్తున్నావు? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. లేదురా సత్య, ఇదేదో మాస్టర్ ప్లాన్ మీదే ఉంది. ఇది నిన్ను నన్ను విడగొట్టాలని చూస్తోంది. నేనెందుకు విడగొడతాను? ఇంతకాలం కలిసిలేమా? ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తే వెళ్ళాలి కదా. వెళ్ళాలి అనుకుంటే నువ్వొక్కదానివే వెళ్ళు, అంతేగాని నా కొడుకు నీతో రాడు. రాకుండా ఎలా ఉంటారత్తయ్య? నాకు మాత్రం సరదానా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి?
ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ట్రాన్స్ఫర్ పేరు చెప్పి నా కొడుకుని కొంగును కట్టేసుకోవాలని చూస్తున్నావా? కొంగుకి కట్టేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేమిద్దరం భార్యాభర్తలం. నేను ఆయన అడుగులో అడుగు వేస్తూ ఇంతకాలం నేను ఆయన వెనకాల నడిచాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికి వస్తారు. రాడు. నా కొడుకు నీ వెనకాల రాడు. మీరు ఆపుతారా? ఆపుతాను. ట్రాన్స్ఫర్ అవ్వడం నాకే మంచిది. ఈ దెబ్బతో నా కొడుకు నుంచి నువ్వే వేరైపోతావు. ఇకపై నీ దారి వేరు, నా కొడుకు దారి వేరు. కలలు కనకండి మణమ్మగారు. మీ కొడుకుని నాతో తీసుకువెళ్తాను. తీసుకెళ్లలేవు. వాడు నీతో రాడు, నేను రానివ్వను. చిన్నపిల్లలాగా మాట్లాడకండి మణమ్మగారు. ఏయ్, ఏయ్ 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 ఎంతకాలమని ఎగిరి పడతారో, ఎంతకాలమని ఇలా బెదిరిస్తారో. నా కొడుకుని నా నుంచి దూరం చేసి నా కడుపు మంటకి కారణమైన నిన్ను మంటల్లో తగలబెడతాను. మీరు మంటల్లో తగలబెడతాను అంటే తగలబడిపోవడానికి నేనేమైనా పొయ్యలో కట్టెననుకుంటున్నారా? మంజు, పులి మంజు. నువ్వు పులి మంజువో పులిహోర మంజువో నేను చూస్తాను. కోడిపిల్లని ఎత్తుకుపోయిన గద్దలా నువ్వు నా కొడుకుని తన్నుకుపోవాలని చూస్తే అదే జరగదు. జరిగేలా నేను చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. చూస్తా. నువ్వు తగలబడిపోయే రోజు దగ్గరలోనే ఉంది.